శివరాత్రి అంటే కేవలం ఉపవాసం జాగారం మాత్రమే కాదు. ఈ రాత్రి ప్రపంచంలో ఒక ఆధ్యాత్మిక శక్తి వెలుగులోకొస్తుంది. అసలు శివయ్య ఈరోజు ఏమి చేశారు? మనం ఎందుకు నిద్రపోకూడదు? అనాది కాలంలో బ్రహ్మ మరియు విష్ణు మధ్య ఒక పెద్ద యుద్ధం ప్రారంభమైంది. ఎవరు గొప్ప అనే అహంకారం వల్ల ప్రపంచం కంపించిపోయింది. అప్పుడు ఆ ఇద్దరి మధ్య ఒక అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. బ్రహ్మగారు హంసరూపంలో పైకి, విష్ణుమూర్తి వరాహ రూపంలో కిందకు. ఆ స్తంభం మొదలు అంతం కనుగొనడానికి బయల్దేరారు. కాని యుగాలు గడిచినా ఎవరికీ ఆ స్తంభానికి ఆది అంతం దొరకలేదు. బ్రహ్మగారు నాకు అంతం కనిపించింది అని అబద్ధం చెప్పారు. కాని విష్ణుమూర్తి మాత్రం నాకు మొదలు దొరకలేదు అని నిజాన్ని ఒప్పుకున్నారు. అప్పుడు ఆ అగ్నిస్తంభం నుంచి శివయ్య ప్రత్యక్షమై బ్రహ్మకు శిక్ష విధించి విష్ణుకు ఆశీర్వాదాలందించారు. ఆ అనంతశక్తి ప్రత్యక్షమైన రాత్రినే లింగోద్భవ కాలం అంటారు. కథ అక్కడితో ఆగలేదు. దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్రాన్ని మధించినప్పుడు అందులో నుంచి అమృతం కంటే ముందుగా హాలాహలం అనే అత్యంత భయంకరమైన విషం బయటకు వచ్చింది. ఆ విషం నుంచి వచ్చిన మంటలు ప్రపంచాన్ని బూడిద చేస్తుండగా ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు శివయ్య ముందుకు వచ్చారు. లోకాన్ని రక్షించేందుకు ఆ విషాన్ని తాగారు. కాని అమ్మవారు పార్వతి ఆ విషం గొంతు దాటకుండా అక్కడే ఆపేశారు. స్వామి గొంతు నీలంగా మారిపోయింది. అప్పట్నుంచి ఆయన నీలకంఠుడయ్యారు. ఆ విషం వల్ల స్వామికి అధికమైన వేడి పెరిగి నిద్ర రాకుండా దేవతలు రాత్రంతా భజనలు చేస్తూ ఆయనను జాగ్రత్తగా ఉంచారు. అదే మనం చేసే శివరాత్రి జాగారం. శివరాత్రి అంటే కేవలం ఉగ్రత కాదు, అది ఒక గొప్ప ప్రేమ కథ పూర్తి అయిన రోజు కూడా. దక్షుడు చేసిన అవమానం వల్ల సతీదేవి ప్రాణత్యాగం చెయ్యగా శివయ్య విరక్తుడై ప్రపంచాన్ని విడిచిపెట్టి తపస్సులోకి వెళ్లారు. కాని సతీదేవి మళ్లీ హిమవంతుడి కుమార్తెగా పార్వతీగా జన్మించి ఎన్నో సంవత్సరాలు ఘోర తపస్సు చేసి శివయ్య మనసును గెలుచుకుంది. ఈ శివరాత్రి రోజునే శివపార్వతుల కళ్యాణం జరిగి సృష్టి మళ్లీ కళకళలాడింది. పురుష మరియు ప్రకృతి ఏకమైన ఈరోజే ప్రపంచంలో సృష్టికర్మ ప్రారంభమైంది. ఇప్పుడు ముఖ్య విషయానికొస్తే, ఈ రాత్రి మనం ఎందుకు నిద్రపోకూడదు? శాస్త్ర ప్రకారం శివరాత్రి రోజున ప్రపంచంలో కేంద్రాపసరణ శక్తి ఎక్కువగా ఉంటుందని అంటారు. మనిషి తన వెన్నుపూసను నిటారుగా ఉంచుకుని కూర్చుంటే శరీరంలో ఉన్న శక్తి మూలాధార చక్రం నుంచి నేరుగా మెదడులోని సహస్రార వరకు ప్రవహిస్తుంది. మీరు గమనిస్తే ఈ రాత్రి ఉండే ప్రశాంతత, ఆధ్యాత్మిక శక్తి మరే రాత్రి ఉండదు. ఇది మనిషి తనను తాను తెలుసుకునే గొప్ప రాత్రి. అందుకే శివరాత్రి అంటే కేవలం ఒక పండుగ కాదు, అది మనలోని చీకటిని తొలగించి వెలుగువైపు నడిపించే పవిత్రమైన రాత్రి. ఈ రాత్రి మీరు చేసే జాగారం మీ జీవితానికి ఒక కొత్త దారి చూపాలి. ఓం నమః శివాయ.